అది మనకి కొద్దిగా లాభం కూడా చేకూరుతుందండి. అది మాట్లాడదాం. భారత్ ఏ ఉదాహరణకి రకంగా లాభపడుతుందా నష్టపడుతుందా అనేది కుటుంబరావు గారు, బిఫోర్ యూ లీవ్ ఆన్ యువర్ అనదర్ అసైన్మెంట్స్. సో ఇప్పుడు ముఖ్యంగా మన ఇన్వెస్టర్లు కుటుంబరావు గారు, మన మార్కెట్లు ఏంటి ఇప్పుడు అసలు కుదుట పడతాయా? అంటే కంపారిటివ్లీ మిగతా మార్కెట్స్తో పోల్చుకుంటే కాస్త మనం మెరుగ్గా ఉన్నాం అని ఎందుకు అనుకుంటున్నాం? ఇప్పుడు మన ఇన్వెస్టర్లు ఎలా బిహేవ్ చేయాలి? ఇన్వెస్టర్స్ అయితే కంగారు పడకూడదండి. ఎందుకంటే క్లియర్ గా నేను చెప్పేది ఏంటంటే మనది ఎకానమీ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎకానమీస్, ఏషియన్ ఎకానమీస్ లైక్ చైనా కానీ, కొరియా కానీ, ఇటు జపాన్ కానీ, ఇట్లాగానమాట. మనది డొమెస్టిక్ డ్రివెన్ ఎకానమీ, డొమెస్టిక్ కన్సంప్షన్ డ్రివెన్ ఎకానమీ. దాదాపు మనం ఏది ప్రొడ్యూస్ చేస్తామో నియర్లీ 60% పైన అనమాట మన దగ్గరేనమాట కన్జ్యూమ్ అయిపోతుంది. ఓకే. కాబట్టి మనం ఎగుమతుల పైన డిపెండ్ అయ్యే ఎకానమీ కాదు. అందుకని ఈ టారిఫ్ వార్ ఎంత దారి తీసినా ఇండియా అనమాట యాజ్ ఆఫ్ నౌ ట్రంప్ గారు లెవీ చేసిన దీన్ని బట్టి అనమాట 5 to 6 బిలియన్స్ కంటే కూడా ఇంపాక్ట్ ఉండదు. మన టోటల్ ఎక్స్పోర్ట్ బాస్కెట్ సైజే 85 బిలియన్స్ అనమాట. కాబట్టి ఇంక్రీజ్డ్ రేట్స్ దాదాపు అనమాట ఒక 5 to 6 బిలియన్ సెలెక్టివ్ గా ఉంటుంది. అయితే మన ప్రభుత్వం కూడా చాలా రేషనల్ గా బిహేవ్ చేస్తాం. ఇప్పుడు ఇది వరకు ట్రంప్ గారు చాలా సార్లు ఇంటర్వ్యూలో ఆయనకి 2-3 కంపెనీలే గుర్తొచ్చి అనేవారు, నా హార్లీ డేవిడ్సన్ బైక్స్ పైన ఇంత ఇండియా డ్యూటీ వేస్తుంది, లేకపోతే నా బోర్బోన్ విస్కీ పైన ఇంత ఇండియా డ్యూటీ వేస్తుంది అది. అయితే ఇప్పుడు హార్లీ డేవిడ్సన్ కన్సంప్షన్ ఇండియాలో ఎంత ఉంటుంది? మహా అయితే 1000, 2000, 3000, ఎక్కువైతే. అండ్ విస్కీ ఇండియా ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. అలాంటి ఇండియాలోనే దాదాపు యుఎస్ ది కన్సంప్షన్ ఇస్ నాట్ ఈవెన్ 25 మిలియన్స్, విచ్ ఈస్ నాట్ ఈవెన్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్ అనమాట. కాబట్టి ఆర్ వైన్ కానీ లైక్ ఈవెన్ ఇట్స్ కన్సంప్షన్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ లో ఇన్ ఇండియా అనమాట. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కాస్త రేషనల్ గా ఇవన్నీ కూడా తగ్గించేసి జీరో చేసింది, ఆర్ లేకపోతే నామినల్ గా 10 to 15% తీసుకొస్తే గనక అమెరికా ఆల్సో వుడ్ బి సాటిస్ఫైడ్. సెలెక్టివ్ గా కొన్ని మన దగ్గర ఎంప్లాయ్మెంట్ ఓరియంటెడ్ సెక్టార్స్ ఏవైతే ఎక్కువ ఎక్స్పోర్ట్ బాస్కెట్ లో ఉన్నాయో లైక్ జెమ్స్ అండ్ జ్యువెలరీస్ అవనియండి, టెక్స్టైల్స్ అవనియండి, మన ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా స్ట్రింప్ ఎక్స్పోర్ట్స్ అవనియండి, ఇట్లాంటి. ఎందుకంటే చాలా వరకు రూరల్ ఫ్యామిలీస్ ఇక్కడ డిపెండెంట్. అదే ఇటు గుజరాత్ లో చాలా వరకు ఇల్లిటరేట్ లేబర్ కూడా జెమ్ పాలిషింగ్ లాట్లో దే ఆర్ వెరీ ఎక్స్పర్ట్స్ అనమాట. అలాంటి వాళ్ళు కానీ ఇట్లా ఈ సెగ్మెంట్స్ లో టెక్స్టైల్, రైస్ ఇవన్నీ కూడా మేజర్ ఉన్నాయి కదా, అదే ప్రాపర్ గా నెగోషియేట్ చేస్తారు అని చెప్పేసి హోప్స్ ఉన్నాయి. ఆ నెగోషియేషన్స్ లో ఇఫ్ ఇండియా ప్రూవ్స్ మచ్ బెటర్ సక్సెస్ఫుల్ దాని ఇప్పుడు ఆల్రెడీ ఓన్లీ మనం 26% మన తారీఫ్ ఉంది. ఇంప్రూవ్ అయితే మన మార్కెట్స్ కూడా రికవర్ అవుతాయి. అడ్జస్ట్ అవుతుందా? అంటే ఫ్రెండ్ అంటూ ఉన్నా కూడా వాయింపులేం తప్పట్లేదు. మరి మోదీ అత్యంత సన్నిహిత మిత్రుడు ట్రంప్కి వాయింపులు ఎట్లానూ ఉంటాయి. కానీ ఇప్పుడు మోర్ డేంజరస్ ఫర్ మెనీ కంట్రీస్ ఏంటంటే అమెరికా ట్రేడ్ నెగోషియేషన్స్ లో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఎఫ్టీఎస్ అని కానీ బైలాటరల్ అగ్రిమెంట్స్ ఏ విధంగా చేస్తుంది అనేది చూడాలన్నమాట. అది మోస్ట్ ఇంపార్టెంట్. దాన్ని బట్టి ఇంపాక్ట్ అవుతాయి. అయితే ఒకటి నెగోషియేషన్స్ కి వస్తున్నారా రావట్లేదు అంటానికి ఇండికేషన్ క్లియర్ గా కనిపిస్తున్నాయి. వియత్నాం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అమెరికాకి వెళ్ళిపోయారు, నెగోషియేషన్ చేస్తున్నారు. ఇజ్రాయిల్ ప్రైమ్ మినిస్టర్ నెతాన్యూనే డైరెక్ట్ గా అమెరికాకి వెళ్ళిపోయారు. సరే, EU ఇంకా డిసైడ్ అవ్వలేదు. బట్ EU ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే 5.5% EU పాపులేషన్ ఉన్న ప్రపంచ పాపులేషన్ లో ఓన్లీ 5.5% EU. కానీ గ్లోబల్ ఎకానమీలో 17 to 18% వాళ్ళు కంట్రోల్ చేస్తారు. కాబట్టి EU బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. అయితే EU కూడా నెగోషియేషన్ కి వస్తే మార్కెట్స్ తిరిగి జంప్ అవుతాయి అనే హోప్స్ తో ఇవాళ మార్నింగ్ చాలా షార్ప్ గా పెరిగినాయి, చాలా మంది చూడలేదు. అవునండి. ఇన్ఫాక్ట్ నిక్కీ హస్ గాన్ అప్ బై 7%. నిన్న ఎంతైతే ఓపెన్ అవ్వలేదు అనుకుంటా కుటుంబరావు గారు, అంటే ఓపెన్ అయిపోయింది, నిక్కీ ఓపెన్ అయిపోయింది. ఏషియన్ మార్కెట్స్ నిక్కీ, హ్యాంగ్సెంగ్, షాంఘై ఓపెన్ అయిపోయినాయి. అయితే నిక్కీ ఎస్పెషల్లీ స్ట్రాంగ్ ఓపెన్ అయింది. మన దగ్గర గిఫ్ట్ నిఫ్టీ కూడా అంటే ఏదైతే ఇండికేషన్ మన మార్కెట్స్ ఉందో అది కూడా 300 పాయింట్స్ ప్లస్ ట్రేడ్ అవుతుంది. అంటే కంప్లీట్ నిన్న పడిన 800 పాయింట్లు రికవర్ అవుతుందని కాదు, కాస్త మోడరేట్ గా ఊరట కలిగించే విధంగా 300 పాయింట్లు. సో కొంత అదే అంటే వీళ్ళు దిగొస్తున్నారు అనే ఒక ఇండికేషన్ కొంత ఊరటనిస్తుందేమో. బట్ మేజర్ చంక్ ఏంటంటే చైనా మార్కెట్ గురించి ఒక్కసారి చిన్న బ్రేక్ తీసుకున్నా, బ్రేక్ తర్వాత ఒకసారి మాట్లాడుకుందాం. చైనా బ్రేక్, షార్ట్ బ్రేక్.